హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాలా వ్లాగ్స్. ఇవాళ మేము చేయబోయే స్పెషల్ రాయలసీమ స్పెషల్ వాడప్ప. కేజీ బియ్యం పిండి, మీడియం సైజ్ ఉల్లిగడ్డలు 8 ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 1 స్పూన్ వాము, 1/2 కేజీ పచ్చిమిరపకాయలు, మునగాకు, కరివేపాకు ఇలా మిక్సీకి పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేడి నీళ్ళు పిండిని కలపడానికి కొంచెం గోరువెచ్చని నీళ్ళు కొన్ని తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసి పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయల్ని పిండిలో వేసి మొత్తం కలుపుకోవాలి. మిక్సీకి పట్టుకున్న పచ్చిమిర్చి, మునగాకు, కరివేపాకు పేస్ట్, ఇలా పిండి తడి ఆ పేస్ట్ తడితో ఎంతవరకు అయితే అంతవరకు కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం గోరువెచ్చని నీళ్ళు కాసి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు వేసి కలుపుకోవాలి పిండిని. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నీళ్ళు ఒక్కసారిగా వేసుకుంటే మెత్తగా పోతుంది. ముద్ద చేస్తాను. చూసారు కదండి, ఈ విధంగా చపాతీ పిండి కలుపుకున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకున్నాము. మొత్తం పిండి కలపలేదండి, కొంచెం కలిపి పక్కన పెట్టుకున్నాం, మిగతాది మళ్ళీ కలుపుకుంటాము. ఇంట్లోకి ఇది బొంబాయి చట్నీ మా అత్తమ్మ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు బొంబాయి చట్నీకి ఫస్ట్ గిన్నె పెట్టుకున్నాము. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, కొంచెం పోపు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు ఫ్రై అయిన తర్వాత 5 టమోటాలని కట్ చేసి సన్నగా ఇలా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది వేసి కలపాలి. ఇందులో ఈ టమోటా ముక్కలు మెత్తగా మగ్గనివ్వాలి. ఈ పిండిని కొద్దిగా నీళ్ళు వేసి బాగా కలపాలి, జారుడుగా. ఇలా కలిపి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అత్తమ్మ, ఇప్పుడు వాడప్పాలో మునగాకు వేసాం కదా, అది కంపల్సరీయా ఏదో ఆప్షన్? మనకి కావాలంటే వేసుకోవచ్చు, లేదు దొరకలేదంటే కరివేపాకు కానీ మెంతాకు కానీ ఏదైనా వేసుకోవచ్చు. కూర పిల్లలకి హెల్దీగా ఉంటుంది కదా. మునగాకు ఐరన్ కూడా కదా అత్తమ్మ. ఇంకా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, చూడండి. అయిన తర్వాత ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్నాము. అది మెత్త వేయ లోపల పక్కన బాండీ పెట్టి ఆయిల్ వేయాలి, డ్రీ ఫ్రైకి. ఇప్పుడు వాడప్ప చేయడం కోసం పక్కన ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకుంటాం.
ఇంతలోపు ఈ కర్రీకి ఇది రెడీ అవుతుంటుంది. టమాటోలు మగ్గుతున్నాయి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మామూలుగా, ఎందుకంటే ఎక్కువ ఉండాలి, అవి బాగా ఇది కావాలి కదా. ఫ్రై అవ్వడం కోసం ఎక్కువ ఆయిల్ వేసుకుంటున్నాం కానీ ఆయిల్ అయితే ఎక్కువ లాగదంట. ఏ ఆకుకూరైనా వేసుకునేటప్పుడు పిండిలో మిక్సీకి వేసి వేసుకోవాలి. బాగుంటుంది. పిల్లలకి అది ఏదనేది తెలియదు కదా, కలర్ గ్రీన్ కలర్ ఉంటుంది, చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు ఇష్టపడి తింటారు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాం, తగినంత వేసుకోవాలి. ఇది వేసుకోవాలి, మనం పక్కన తడిపి పెట్టుకున్నాం కదా, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు శనగపిండిని ఇట్లా కలిపి పక్కన పెట్టుకొని ఉన్నాం కదా, ఇది వేసి ఇప్పుడు ఉంటలు కట్టుకుంటా కలుపుకోవాలి. మనకు కొద్దిగా నీరుగా ఉంటే చేసుకోవచ్చు, జారుడుగా. లేదా కొద్దిగా గట్టిగా ఉండాలంటే కొంచెం నీళ్ళు తక్కువ వేసుకోవాలంటే, ఎందుకంటే శనగపిండి కదా తొందరగా గట్టిగా అవుతుంది. ఓకే. కొద్దిగా పసుపు చిటికెడు, ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. సరే, ఉంటారు. చూసారు కదండి, మనకి ఇంత చిక్కగా ఉంటే చాలు, వడపల తినడానికి బాగుంటుంది. ఇలా గట్టిపడిన తర్వాత ఆపేసుకోవాలి. సో కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, చెప్పండి. ఇది ఉంటాయి, కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి, ఇలా. సో ఈ విధంగా ఫస్ట్ కొన్ని పక్కన తీసి పెట్టుకున్నాము. చేసుకొని ఆయిల్ పేపర్ ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఆయిల్ వేడైంది కదా, ఆయిల్ వేడైందా వేస్తే ఇలా ఇలా వేసి బంగారు అంటే ఏమంటారు, గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, హై మంట మీద పెట్ట మాడిపోతాయి. ఇలా అయిన తర్వాత తీసేయాలి. బెల్లం అది పెట్టు. ఇలా చేసుకోవాలన్నీ. దాన్ని ఇవి గోధుమపిండి కానీ జొన్నపిండి కానీ. చూసారు కదండి, వాడప్పాలు రెడీ అయిపోయాయి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని దీనికి కాంబినేషన్ బొంబాయి చట్నీ. ఎలా ఉంది ఉజ్వల? బాగుందా సూపర్ ఉందా? సూపర్ ఉందా? చూసారా, చాలా బాగా వచ్చాయి. మీరు ఒక్కసారి ట్రై చేసి కమెంట్స్లో తెలపండి మీకు ఏ విధంగా వచ్చాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.